ఈ అమ్మాయిని చూస్తుంటే బాగా కలిగిన కుటుంబంలో పుట్టినట్టుంది. ఇక్కడిలా ఎందుకు పడిందో ఏమో. పాపం, ఈ అమ్మాయిని కన్న తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు. ఈ అమ్మాయి స్పృహలోకి వచ్చిన తర్వాత తన వివరాలన్నీ అడిగి తెలుసుకొని అప్పుడు వాళ్ళ దగ్గరే పంపొచ్చులేమ్మా, సరేనా? సరేలే. కాస్త త్వరగా పోనివిరా. రంగా, మెడికల్ షాప్కి వెళ్ళాలి, ఒకసారి లోపలికి రా. సార్, మందులు తెచ్చాను సార్. కాస్త కాఫీ పట్రా, అలాగే బేబీకి పాలు తీసుకురా. అలాగే. డాడీ, అక్క మాట్లాడదా? అక్కకి ఒంట్లో బాలేదు కదా, అందుకే మాట్లాడలేకపోతోంది. అక్కకేమైంది? ఆహారం లేకపోవటం వల్ల అక్కకి నీరసంగా ఉంది. ఎందుకు తినలేదు? నాకు మాత్రం ఏం తెలుసు తల్లి. సరే, అక్క కళ్ళెందుకు ఇలా ఉన్నాయి? కాఫీ. రేర్గా ఇలా ఒకళ్ళో ఇద్దరు పుడుతూ ఉంటారు. అంటే అక్క కళ్ళు కనిపించవా? బేబీ, కళ్ళు మూసుకొని చూడగలవా? చూడలేను. అలాగే అక్క కూడా. పాపం, చూడకుండా ఎలా ఉంటుందో. బేబీ, ఇలా ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి నాన్న విసిగించకూడదు. ముందు నువ్వు పాలు తాగు. నీకేం తెలియదు నానమ్మ. డాడీ నాకు ఏ డౌట్ వచ్చినా అడగమన్నాడు కదా డాడీ? అవును తల్లి. డాడీ, మీరు ఐ డాక్టర్ కదా, అక్క చూసేలా చేయలేరా? అవునరా ముకుందం, ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా రేర్ కదా. మరి ఈ అమ్మాయికి చూపు వచ్చే అవకాశం ఏదైనా ఉందా? అమ్మా, ముందు ఈ విషయం గురించి మిగతా డాక్టర్స్తో డిస్కస్ చేస్తే కానీ ఏం చెప్పలేం. అయినా ముందు ఈ అమ్మాయి ఎవరో ఏంటో తెలుసుకోవాలి. తను పుట్టిన దగ్గర నుంచి
తనకు చూపు తీసుకురావటానికి ఎలాంటి ప్రయత్నాలు చేశారో వివరాలు కనుక్కోవాలి. ఇప్పుడు అన్నిటికంటే ముందు ఈ అమ్మాయికి స్పృహ రాగానే తనెవరో వాళ్ళెవరో తెలుసుకొని ఇన్ఫార్మ్ చేయాలి. పాపం వాళ్ళెంత కంగారు పడుతున్నారో ఏమో. అశోక్, ముందు ఆ ఎస్ఐకి ఫోన్ చేసి ఆ మాంత్రికురాలు అక్కడ ఉందో లేదో కనుక్కో. బాబు, నీకు తెలిసిన పోలీస్ ఆఫీసర్ ఎవరో ఉన్నారని చెప్పావుగా, ఓసారి ఆయన దగ్గరికి వెళ్దామా? అది మీరు పొద్దుటి నుంచి ఏమీ తినలేదు, చూడండి ఎలా నీరసించిపోయారో. మీరు వెళ్ళి కనీసం కాఫీ అయినా తాగిరండి. ఈలోపు ఆ ఎస్ఐ గారితో ఫోన్ చేసి మాట్లాడతాడు. హలో అశోక్, చెప్పు. ఎక్కడున్నారు సార్? నేను ఇప్పుడే బయలుదేరి నెల్లూరు వెళ్తున్నానయ్యా. ఏంటి సార్, ఊరు వెళ్తున్నారా? కాదయ్యా, ట్రాన్స్ఫర్. మా డిపార్ట్మెంట్లో ఇవన్నీ తప్పవు కదా. హలో హలో సార్ ఏంటయ్యా సైలెంట్ అయిపోయావు? ఏం లేదు సార్. అన్నట్టు మీరు పట్టుకొచ్చిన మాంత్రికురాలు ఏమన్నా చెప్పిందా సార్? దాన్ని కొట్టి కొట్టి మా చేతుల్లో లాఠీలు విరిగాయే తప్ప దాని నోటి వెంట నిజం కక్కించలేకపోయాం. అవును, నువ్వేంటి దాని గురించి అడుగుతున్నావు? ఏం లేదు సార్, జనరల్ క్యూరియాసిటీ అంతే. దాన్ని ఏం చేశారు సార్? విడిచిపెట్టేశారా? ఎలా విడిచిపెట్టేస్తామయ్యా? దాని చేత నిజాన్ని మేం కక్కించలేకపోయాం గాని నా ప్లేసుకి ఇంకో ఇన్స్పెక్టర్ మాణిక్యవని ట్రాన్స్ఫర్ అయి వస్తున్నాడు. అతనైతే దాని చేత చిన్నప్పుడు తాగిన ఉప్పు పాలు కూడా కక్కిస్తాడు. అతనే దానికి కరెక్ట్ మొగుడు. సార్, నాకు స్టేషన్లో ఏదైనా పని ఉంటే నేను వెళ్ళి అతను కలవచ్చా? నాకేమైనా ఫేవర్ చేస్తారా? ఏయ్, అతనితో పెట్టుకోకే బాబు. అతను చాలా చండశాసనుడు. ఎవరితోనూ సరిగా మాట్లాడినైనా మాట్లాడు. ఓకే సార్, నేనుంటాను. ఓకే. ఏమైందిరా? మన ఇన్స్పెక్టర్కు ట్రాన్స్ఫర్ అయి నెల్లూరు వెళ్ళిపోతున్నాడు. ఆ మాంత్రికురాలు పోలీస్ కస్టడీలోనే ఉంది. మరి మన ఎస్ఐ గారితో మాట్లాడి ఆ వచ్చాయని ఏదైనా హెల్ప్ చేయమని అడగచ్చుగా. ఏమని అడుగుతానరా? అసలు దాంతో పనేంటని గట్టిగా నిలదీస్తే ఏమని సమాధానం చెప్తావు? పైగా వచ్చే ఇన్స్పెక్టర్ చాలా సీరియస్ పర్సన్ అంటున్నారు. అంత సీరియస్ పర్సనా? ఎవడరా వాడు? సార్, పెండింగ్ ఫైల్స్. ఐ నో ఎవ్రీథింగ్. ఎవరో మాంత్రికురాల్ని తీసుకొచ్చారంట కదా, ఎక్కడది? సెల్లో ఉంటే మిగతా ఖైదీలకు ప్రాబ్లం అని డార్క్ సెల్లో ఉంచాను సార్. డార్క్ సెల్ ఎక్కడ? చెప్పవే, ఐ డాక్టర్ని ఎందుకు చంపావు? కొత్త గొంతులా ఉంది. ఎవరు నువ్వు? నీ చేత నిజం కక్కించడానికి వచ్చిన వాణ్ణి. మీ పోలీసులు నన్ను కొట్టి కొట్టి రక్తాన్ని కక్కించారే గాని నిజాన్ని కక్కించలేకపోయారు. ఇప్పుడు నువ్వొచ్చి అడిగితే నిజం చెప్పేస్తాననుకుంటున్నావా? నీ బాబు చేత కూడా నిజం చెప్పిస్తాను. నవ్వవే, నవ్వు, బాగా నవ్వు. ఇక జీవితాంతం నువ్వు నవ్వడానికి
అవకాశమే ఉండదు. ఇలా బెదిరించటం భయపెట్టటం చిల్లర దొంగల దగ్గర చెయ్యి, నా దగ్గర కాదు. ఏయ్! చేతికి సంకెళ్ళేసి ముఖానికి ముసుగు తొడిగి ఇలా కొట్టటం మగతనం కాదురా. నీకు దమ్ముంటే నా చేతికున్న సంకెళ్ళు తీ, నా ముఖానికున్న ముసుగు తీ, అప్పుడు తెలుస్తుంది నీకు నేనేంటన్నది. అంత పెద్ద పుడింగివా? రేయ్, హ్యాండ్ కప్స్ తీసి దాన్ని రిలీజ్ చేయండిరా. దాని మొహానుకున్న ముసుగు కూడా తీయండిరా. సార్ వద్దు సార్, అది మహా డేంజర్. చెప్పింది చేయి. సార్ పెళ్ళం పిల్లలు గలవండి సార్. ఇంత భయపడి చచ్చేవాళ్ళు డిపార్ట్మెంట్లోకి ఎందుకు వచ్చారా పిరికి పందలారా? ఆ కేసులైవో. సార్ వద్దు సార్, ప్లీజ్ సార్. భయపడేవాళ్ళు నిరభ్యంతరంగా బయటికి వెళ్ళొచ్చు. నువ్వు కూడా వెళ్ళిపో, లేకపోతే చేస్తావు. సార్ వెళ్ళండిరా. ఏంటి నోట మాట రావట్లేదా? నోట మాట రాకపోవడానికి కారణం నువ్వు తొడుక్కున్న పోలీస్ డ్రెస్ వల్ల కాదు, నువ్వు నా జాతి వాడివేనని తెలిసి. ఏంటి? నేను నీ జాత? మాయలు మంత్రాలు చేసే నువ్వు నేను ఒకే జాతి ఎలా అవుతామే? చంపేస్తాను. నువ్వు నన్ను నరికి పోగులు పెట్టినా నేను నీకు ఎదురు తిరగను. ఎందుకంటే నువ్వు కూడా మాంత్రికపు జాతికి చెందినవాడివి కాబట్టి. చెప్పానుగా, నువ్వు ఎంత కొట్టినా నేను నిన్ను ఏమీ అనను. అసలు నేను పోలీసులకి పట్టుబడటం ఏంటి, లాకప్లో ఉండటం ఏంటని చాలాసార్లు ఆలోచించాను. నేను తలుచుకుంటే నన్ను పోలీసులు పట్టుకున్న చోటే అందర్నీ చంపి దర్జాగా వెళ్ళుండేదాన్ని. కానీ నేను ఎందుకు వెళ్ళలేకపోయానా అని, ఎందుకలా జరిగిందా అని ఇప్పటిదాకా ఆలోచించాను. ఇప్పుడు నాకు సమాధానం దొరికింది. నేను ఇన్నాళ్ళు పోలీస్ కస్టడీలో ఉంది నీకోసమేరా. నా మాంత్రికం నన్ను మోసం చెయ్యదు. నువ్వు నేను ముఖాముఖి కలవడం కోసమే ఇదంతా జరిగింది. ఏంటి నాటకాలు ఆడుతున్నావా? ఇప్పుడు నేను నీకెంత చెప్పినా అర్థం కాదు. నువ్వు నా కళ్ళకు కనిపించేలా చేసిన మాంత్రిక శక్తే నువ్వెవరో నీకు తెలియజేస్తుంది. నువ్వెవరో నీకు తెలిసిన మరుక్షణం ఏం జరుగుతుందో కూడా నాకు తెలుసు. ఇంకో 24 గంటల్లో నిన్ను నువ్వు తెలుసుకునే అవకాశం వస్తుంది. ఎదురు చూడు. ఇంకా 24 గంటల్లో నువ్వు నన్ను కలుసుకుంటావు. అప్పుడు మాట్లాడదాం. అంతవరకు నేనిక్కడే ఉంటాను. పారిపోవటానికి ఎలాంటి ప్రయత్నం చెయ్యను. నా చేతికి సంకెళ్ళేసుకోవచ్చు.
నమస్తే సార్. నమస్తే. మన ఎస్ఐ గారికి ట్రాన్స్ఫర్ అయ్యి ఈరోజే వెళ్ళిపోయారు తెలుసా? తెలుసు, నాతో ఆయన ఫోన్లో మాట్లాడారు. ఈయన నా ఫ్రెండ్ హాసిని వాళ్ళ పెదనాన్న. వీళ్ళ అమ్మాయి కనిపించడం లేదు, కంప్లైంట్ ఇద్దామని వచ్చాం. అవును, కొత్త ఇన్స్పెక్టర్ ఎలా ఉన్నారు? ఏమో సార్, చాలా సీరియస్గా ఉన్నారు. రాగానే ఆ మాంత్రికురాల చేత నిజం కక్కిస్తానని డార్క్ సెల్కి వెళ్ళారు. పాపం దాని దగ్గర ఈయన పప్పులు ఉడకలేదేమో, కక్కలేక మింగలేక సీరియస్గా వచ్చి కూర్చున్నారు. సరే, మీరు వెళ్ళి మాట్లాడండి. ఎక్స్క్యూజ్ మీ సార్, వీళ్ళ అమ్మాయి కనిపించడం లేదు, కంప్లైంట్ ఇవ్వాలని వచ్చాం. హెడ్ కానిస్టేబుల్ దగ్గర ఇవ్వండి. రండి. సార్, మిస్సింగ్ కంప్లైంట్. కంప్లైంట్ రాసి మీ అడ్రస్ ఫోన్ నెంబర్ ఇవ్వండి. ఫోటో తెచ్చారా? తెచ్చాను. సార్, కాస్త సీరియస్గా వెతకండి. సరే సరే, వెతుకుతాం. వస్తాం సార్. నాగేశ్వరిని ఆ ఊళ్ళోనైనా యాక్సిడెంటల్గా చనిపోయినట్టు క్రియేట్ చేసి చంపేద్దామనుకున్నాం. కానీ అది కుదరలేదు. ఇప్పుడది కనపడకుండా పోయింది. అది ఎక్కడుందనేది మీ అన్నయ్య కంటే ముందు మనకు తెలిస్తే బావుణ్ణు. కిరాయి మనుషుల్ని పెట్టి సైలెంట్గా చంపేయొచ్చు. నాగేశ్వరి ఎక్కడుందో నాకు తెలుసు. ఏంటి? నాగేశ్వరిని నేను చూశాను. ఎక్కడా? మనం హైదరాబాద్ వెళ్ళొస్తుంటే దారిలో